హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నైల్లో చూసారు కదండి, మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సమ్మర్ వచ్చిందంటేనే ఎగ్జిబిషన్స్ కదా. సో సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిబిషన్స్ అవి పడుతూ ఉంటారు. సో మా ఇంటి దగ్గరలో ఒక చిన్న ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. సరే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు కదా అని చెప్పనని సరదాగా తీసుకొచ్చాము. అట్లాగా మా వారు పిల్లలు బైక్ పార్క్ చేయడానికనే వెళ్ళారు. సో ఇంకా టికెట్ తీసుకుందామని అయితే వెళ్తున్నారు. అక్కడ సాంగ్స్ అవి పెట్టారు బయట. సో దానికి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సౌండ్కి వాడికి భయం వేసి ఎత్తుకోమని అడుగుతున్నాడు. వాళ్ళిద్దరు అలా ఎంజాయ్ చేస్తున్నారు. 3 years దాటిన పిల్లలందరికీ కూడా 60 రూపీస్ అంట టికెట్. సో ఇంకా టికెట్ తీసుకుని అయితే మేము వెళ్తున్నాము. ఈరోజు మా అద్వైత్ వీడియో ఆన్ చేయంగానే హాయ్ చెప్తున్నాడండి. ఎప్పుడు వీడియో ఆన్ చేసినా హాయ్ చెప్తూనే ఉన్నాడు. ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు అందరికీ. వాడికి చాలా హ్యాపీగా ఉంది బయటకు తీసుకొచ్చేసరికి. సో ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము. థీమ్ చూసారా? తాజ్మహల్ థీమ్లో పెట్టారు. చాలా బాగుంది అసలు. చూసారా? కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్తున్నాడు. చుట్టూ ప్లాంట్స్ పెట్టి మధ్యలో వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. చాలా బాగుందండి. అందరూ ఫోటోలు అవి దిగుతున్నారు. నాకు ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా ఒకటి బాగా నచ్చిందండి. నేను అది మధ్యలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ సమ్మర్కి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. సో ఇక్కడ మా అద్వైత్ని స్టెప్స్ అయితే ఎక్కిస్తున్నారు. కొంచెం పెద్దగా అవుతున్నాడు కదండి, అందుకని ఎత్తుకుంటే కూడా ఉండట్లేదు. సో వాడే నడుస్తాడంట మమ్మల్ని చూసి. మేమైతే భోజనం చేసేసి బయలుదేరామండి. నైట్ 8:30 అట్లా అయింది మాకు బయలుదేరేసరికి. అందుకని ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాము. తాజ్మహల్ థీమ్తో పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చేసాము. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అన్ని షాప్స్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా? ఇదేమో బెడ్షీట్స్ది, హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత ఇట్లా అన్నీ అటు సైడ్ ఇటు సైడ్ 2 sides కూడా షాప్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లోనే ఈ షాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత డెవిల్ హౌస్ అని కనిపించిందండి. సో నన్ను రమ్మన్నారు మా వారు, నన్ను మా అమ్మాయిని కూడా. మేము రామని చెప్పాము, మేము బయట నుంచున్నాము. సో ఈయన ఒక్కళ్ళే వెళ్ళొచ్చారు. సడన్గా బైక్ చూసేసరికి అది స్కెల్టన్ ఒకటి వేలాడదీసి పెట్టారు. ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తానండి.
సో చూసారు కదండి, మా వారైతే వెళ్ళారు, నేను వీడియో తీయమన్నాను. మేము ఈలోపు బయట నుంచున్నాము. స్కెల్టన్ అని చూపిస్తున్నాడు అద్వైత్ మాకు, పైన వేలాడదీసుందని. అప్పటిదాకా నాకు తెలీదు స్కెల్టన్ వేలాడదీసుందని. మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. సరే నేను మా అద్వైత ఐశ్వర్య ఊరికే అలా చుట్టూ ఏమున్నాయి అనేది అన్నీ చూసుకుంటూ నుంచున్నాము ఈయన వచ్చేలోపు. ఎగ్జిబిషన్ చిన్నది కాబట్టి లోపల ఆ డెవిల్ హౌస్ కూడా చాలా చిన్నది అంటండి. ఇంకా లోపలికి రాగానే స్టాల్స్ అవి కనిపించాయి. ఎక్కువ లేవులేండి, ఒక 3-4 ఉన్నాయి అంతే. ఇవి వచ్చేసరికి గేమింగ్వి. సో నడుస్తానన్నాడు మళ్ళీ. నేను చెప్పాను కదండి వీడియో మధ్యలో మీతో షేర్ చేసుకుంటాను ఈ ఎగ్జిబిషన్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటి అనేది. మొత్తం కూడా ఎగ్జిబిషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కార్పెట్ అనేది వేశారు, గ్రీన్ కార్పెట్. పిల్లలు ఏమన్నా స్పీడ్గా వెళ్తున్నా లేకపోతే చెప్పులు లేకుండా నడిచినా ఏ ప్రాబ్లం లేదండి. అద్వైత షూ అది వేసుకోడు, మధ్య మధ్యలో వదిలేస్తూ ఉంటాడు కాలుకి వేసినా కానీ. ఎక్కడన్నా పడిపోతాయేమోనని బయటకు వచ్చినప్పుడు వేసుకుని రాను నేను. అసలు మాకు ప్రాబ్లం అనేది అనిపించలేదండి, నాకు ఈ మాత్రం బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి పాన్, ఫైర్ పాన్ అనమాట. ఇది ఎలా ఉంటుందో అనేది ఒకసారి టేస్ట్ చేద్దాంలే అని చెప్పాను, మా వారిని తినమని చెప్పాను. ఎవరు కూడా ఇదైతే ట్రై చేయొద్దండి, ఎందుకంటే ఫైర్ రావడం కోసం కర్పూరం అయితే వేస్తున్నారు. ఎలా వస్తుందో ఇదిగోండి, ఇది కర్పూరం. ఫైర్ ఎలా వస్తుందో అనుకున్నాను, అది గాలికి ఆరిపోతుంటే మళ్ళీ కొంచెం కర్పూరం కూడా యాడ్ చేశాడు మళ్ళీ. మా వారు నన్ను అడిచారు, ఎందుకు నన్ను ఇది తినమన్నావు, మళ్ళీ ఆ నూరంతా కూడా కర్పూరం వాసన వచ్చేస్తుందంటండి. కొంచెం సేపటి వరకు ఆ పోలేదంట ఆ స్మెల్ అనేది. నోట్లో పెట్టేసరికి ఆ మంట అనేది ఆరిపోయింది. నార్మల్గానే ఉంది అన్నారు. సో ఇంకా మా అద్వైత్ని కూడా తీసుకొచ్చాము, కొంచెం రిక్వెస్ట్ చేసాము, చిన్నపిల్లాడు కదండి ఒకసారి ఎక్కనిస్తాము అంటే ఓకే అన్నారు. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూసారా, వాడు ఒక్కడే అంత పైకి ఎక్కాడు. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా మా అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్కాల్సిందే. ఈసారి మాత్రం అద్వైత్ ట్రై చేశాడు. సో ఇక్కడ నుంచి ఇద్దరు జారుతున్నారు. మాకు కొంచెం భయం వేసింది, వీడి ఫస్ట్ టైం కదా, కానీ బాగా ఎంజాయ్ చేశాడండి. చూడండి వాడి ఫేస్లోనే తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జీబ్ అండి. జీబ్ అది ఎక్కుతానన్నాడు, వాళ్ళ డాడీకి అన్నీ చూపిస్తున్నాడు అనమాట, అది ఎక్కుతానన్నట్టుగా. ఎక్కుతాడంట, దింపాలంట. వాడిని ఎక్కిస్తావా నన్ను ఎక్కించవా అని అడిగింది మా అమ్మాయి కూడా. సరే ఇద్దరిని కూడా ఎక్కించాము. ఇద్దరిని ఒకటే పక్క పక్కన కూర్చోబెట్టుకొని ఒకటే జీబ్లో వెళ్ళమని చెప్పానంటే వద్దన్నారు, వాళ్ళు ఒప్పుకొని అన్నారు అట్లాగా. సరే ఒక వీడియో తీసుకుంటానులే అని చెప్పని కూర్చోబెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసరికి టాయ్ ట్రైన్ అండి ఇది. ఈ ట్రైన్ ఎక్కుదామని చెప్పని వెళ్ళాము. మేము 4 ఎక్కాము. వాడిని నాకు ఇవ్వరండి, ఎందుకంటే నాకు భయం రౌండ్ తిరిగేటప్పుడు పడేస్తానేమోనని ఆయనకి. నన్ను ఒక్కదాన్నే కూర్చోబెట్టారు. అసలు వాడికి కొంచెం కూడా భయం అనిపించలేదు. వాడు 4th మంత్ 5th మంత్లో ఉన్నప్పుడు ఎక్కాడండి, అప్పుడంటే వాడికి తెలియదు, చిన్నపిల్లాడు కదా. ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తోంది, అయినా కానీ భయం లేకుండా కూర్చున్నాడు చూడండి. అసలు చిన్న ఎగ్జిబిషన్ అయినా కానీ మేము చాలా ఎంజాయ్ చేసాము. మా ఫ్యామిలీ అంతా ఎక్కింది ఇది ఒక్కటేనండి, మేము 4 కలిసి. మిగతావన్నీ పిల్ల ఎక్కింది.
ఇది మా బాబుని కూడా ఎక్కిద్దాం అనుకుంటే వాళ్ళు వద్దన్నారు. చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి, పడిపోతాడు అంటే సరే పాప ఒక్కదాని వరకు ఎక్కించాము. మేము ఎక్కాల్సినవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. అంటే మేము అదొకటి ఎక్కాము, మా పాప ఆల్మోస్ట్ అన్నీ ఎక్కేసింది. సరే బొమ్మలు కనిపించినాయి, ఏమన్నా అద్వైత్కి ఉపయోగపడే బొమ్మలు ఏమన్నా తీసుకుందామా అని చూసాము. బాగుంది కదండి ఫిష్, కానీ ఏం తీసుకోలేదు. రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారండి. ఎగ్జిబిషన్లో తీసుకోకూడదండి ఇలాంటివన్నీ, కానీ ఎగ్జిబిషన్లో చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి, తీసుకోవాలని అనిపిస్తుంది కానీ తీసుకోకూడదు. అక్కడ అన్నీ చూస్తున్నాము ఏది బాగుంటుందా అనేది. అక్కడ ఎవరో ఇది తీసుకున్నారండి, అది చూసాము బాగుంది. సరే మేము కూడా తీసుకుందాంలే అని చూసి అద్వైత్ అసలు ఎలా యూజ్ చేస్తాడు, వాడికి వస్తుందా అని చెప్పి నేను వాడికి ఇద్దామని ట్రై చేస్తే ఇసురు కొట్టాడు దాన్ని. ఇంటికి వెళ్ళే వరకు కూడా ఉండదులే అనిపించింది. అలా వేసి కొట్టేస్తున్నాడు కింద. ఇంకందుకని ఏమీ తీసుకోలేదు. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ మళ్ళీ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.